ఈరోజు కథ ఓ తండ్రి కథ. రచన ఎంవి స్వామి గారు. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. మోహన్ చిన్నప్పటి నుండి చురుకైన కుర్రాడు. ఆటపాటల్లోనే కాదు చదువులోనూ నెంబర్ 1 స్టూడెంట్గా ఉండేవాడు. మీ కుర్రాడు మంచి తెలివైన వాడోయ్, కాస్త కష్టమైన పెద్ద చదువులు చదివించు, పెరిగి పెద్దయిన తర్వాత మంచి స్థాయిలో ఉండి నీకు నీ కుటుంబానికి ఈ ఊరికి గొప్ప పేరు తెస్తాడు మీ వాడు అని అంటూ ఉండేవారు స్కూల్ టీచర్స్ మోహన్ తండ్రి అప్పారావుతో. అప్పారావు ఆటో డ్రైవర్. బ్యాంక్ లోన్తో ఆటో కొనుక్కుని సొంతంగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. మోహన్ తల్లి శారదకు బ్రాండెక్స్ కంపెనీలో సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది. నెలకు 6,000 జీతం. మోహన్ 5వ తరగతి పాస్ అయ్యాడు. ఎక్కడ కోచింగ్కి వెళ్లకుండానే మోహన్ నవోదయ స్కూల్లో సీటు సంపాదించుకున్నాడు. రోజులు గడిచాయి. అప్పారావు రెట్టించిన ఉత్సాహంతో కష్టపడి పనిచేసేవాడు. అతనికి భార్య శారద తోడు కూడా కలిసి రావడంతో ఆటో డ్రైవర్ నుండి 10 ఆటోల ఓనర్ అయ్యాడు. అతని దగ్గర 10-15 మంది ఆటో డ్రైవర్లు డైలీ వేజెస్ కింద పనిచేసేవారు. మోహన్ నవోదయ చదువు పూర్తయింది. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో చదువుదు గాని ఎంట్రన్స్ రాయమని అందరు ఎన్ని చెప్పినా వినకుండా, లేదు నేను ఫలానా విద్యాసంస్థలోనే చదువుతాను, అక్కడైతే గణితం బేసిక్గా ఉంటుంది, ఐఐటి తప్పకుండా కొట్టేయగలను అని మంకుపట్టు పట్టాడు మోహన్. కొడుకు కోరిక కాదనలేక తన తలకు మించిన భారమైన ఆ సంస్థలోనే ఇంటర్ చదివించాడు అప్పారావు. పిల్లాడికి చదువుకి, కాలేజీ ఫీజుకి, పుస్తకాలకి, హాస్టల్కి డబ్బులు కట్టడానికి అప్పారావు అప్పులు చేయడం మొదలుపెట్టాడు. చదువుతూ మోహన్ బాగా ఖర్చు చేయడం, వీకెండ్లో సినిమాలకు వెళ్లడం, షికార్లు చేస్తుండడం వల్ల పాకెట్ మనీయే ఎక్కువ భారమయ్యేది అప్పారావుకి. మోహన్ ఇంటర్ పూర్తయ్యేసరికి అప్పారావుకు 3 ఆటోలు అమ్ముకోవాల్సి వచ్చింది. కాలచక్రం గిర్రని తిరుగుతుంది. మోహన్కి అందరూ అనుకున్నట్టే ఖరగ్పూర్ ఐఐటీలో సీట్ వచ్చింది. తండ్రి ప్రోత్సాహంతో మెకానికల్ ట్రేడ్ తీసుకున్నాడు మోహన్. ఐఐటీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అన్న మాటే గానీ ఏ కార్పొరేట్ సంస్థకు తగ్గదన్నట్టు ఖర్చు అయ్యేది అప్పారావు కొడుకు కింద. మోహన్ ఐఐటీ పూర్తయ్యేసరికి అప్పారావు మరో 5 ఆటోలు అమ్మేశాడు. నాన్న చెబితే విన్నావు కావు, మనకున్న 10 ఆటోల్లో 8 అమ్మేశావు, మిగిలిన 2 ఆటోల్లో ఒకటి పాడైంది, మరొకటి నీ మొట్టమొదటి ఆటో కాబట్టి సెంటిమెంట్తో ఉంచుకున్నావు. ఇదిగో పెనిమిటి, నువ్వు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్న ఈ ఇందిరం ఇల్లు, ఆ 2 ఆటోలు తప్ప మరేమీ లేవు. అప్పులు పలకవు. ఇప్పటికైనా మేల్కొండి. ఆడి చదువు అయ్యింది కాబట్టి ఏదైనా ఉద్యోగానికి పొమ్మను, మన పరిస్థితి కుదుట పడుతుంది అని పోరు పెడుతుండేది శారద భర్త అప్పారావుతో. కొడుకు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఢిల్లీలో మంచి పేరున్న కోచింగ్ సెంటర్లో చేర్పించి సివిల్స్ కోచింగ్ ఇప్పించాడు అప్పారావు. లక్షలు ఖర్చు చేశాడు కానీ మోహన్ మొదటిసారి పరీక్షల్లో పాస్ అవ్వలేదు. కలెక్టర్ కాలేకపోయాడు. అయినా పట్టు వదలకుండా కొడుకు మీదున్న ప్రేమతో మరికొన్ని లక్షలు ఖర్చు చేసి సివిల్స్ కోచింగ్లోనే 2-3 సంవత్సరాలు ఉంచాడు మోహన్ని అప్పారావు. 3వ ప్రయత్నంలో మోహన్ సివిల్స్లో టాపర్ అయ్యాడు. కర్ణాటకలో జాయింట్ కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. బెంగళూరులో ట్రైనింగ్ కలెక్టర్గా జాయిన్ అయ్యాడు. అప్పారావు ఊర్లో సంబరాలు చేశాడు. ఊర్లో వాళ్లతో పాటు బంధుమిత్రులందరినీ పిలిచి విందు ఏర్పాట్లు చేశాడు. మోహన్కి చదువు చెప్పిన ఉపాధ్యాయులందరినీ స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పాడు. గురుదక్షిణ అంటూ తన తాహతుకు తగ్గ బహుమతులు ఇచ్చి ధన్యవాదాలు తెలిపాడు అప్పారావు. మోహన్ ట్రైనింగ్ పూర్తయింది. కర్ణాటకలో ఒక జిల్లాకి జాయింట్ కలెక్టర్గా ఉద్యోగంలో చేరాడు. కోచింగ్లు, పరీక్షలు, ట్రైనింగ్లు, ఉద్యోగాల పేరిట మోహన్ చాలా బిజీగా ఉండడంతో సుమారు 5 సంవత్సరాల పాటు తన తల్లిదండ్రులను చూడటానికే రాలేదు మోహన్. కొడుకు ఉద్యోగంలో చేరాడు. సెలవు తీసుకుని 10 రోజులైనా మన ఊర్లో ఉంటాడని ప్రకటించుకున్న అప్పారావు ఆశలు అడియాసలుగానే మిగిలాయి. మోహన్ పుట్టిన ఊరు రాలేదు. ట్రైనింగ్లో పరిచయమైన అపర్ణనే సివిల్స్ టాపర్ని పెళ్లి చేసుకున్నాడు మోహన్. అపర్ణని ఒప్పించి తల్లిదండ్రులను చూడటానికి మొక్కుబడిగా ఊరు వచ్చాడు మోహన్. చెప్పా చేయకుండా పెళ్లి చేసుకున్న కొడుకు మీద కోపం పడలేదు అప్పారావు. పెద్ద ఉద్యోగి కదా, వాడికి ఏది మంచో ఏది చెడో తెలుసు కదా, అందుకే వాడిని ఏమీ అనలేను అంటూ బంధుమిత్రులకు సమాధానం ఇచ్చేవాడు అప్పారావు. శారద మాత్రం కొడుకు తమని మోసం చేస్తున్నాడు, నిర్లక్ష్యం చేస్తున్నాడని గ్రహించి గంభీరంగా ఉండిపోయేది కానీ కొడుకుపై ప్రేమ వల్ల ఏమీ అనేది కాదు. మొక్కుబడిగా పొడిపొడిగా మాట్లాడుతూ కేవలం 2 రోజులు ఉండి కర్ణాటక వెళ్ళిపోయాడు మోహన్ భార్యను తీసుకుని. కాలగర్భంలో కొన్నాళ్లు గడిచిపోయాయి. మోహన్ తల్లిదండ్రులకు నెలకు 10,000 రూపాయలు మాత్రమే పంపేవాడు. ఇక ఆటోలు గీటోలు అంటూ నా పరువు తీయకండి, ఇల్లు ఉంది, నేను 10,000 పంపుతున్నాను, ఇక మిగతా జీవితాన్ని హాయిగా గడిపేయండి అంటూ ఒకరోజు ఫోన్ చేశాడు మోహన్ తండ్రికి. అమ్మకు బాగా సుస్థి చేసింది. బ్రాండెక్స్లో పనిచేయడం వల్ల దారం పోగుల ధూళి దుమ్మి గుండెల్లో చేరి ఆమెకు టీబీ సోకినట్లు డాక్టర్లు చెప్పారు. నువ్వు వచ్చి చూసిపోనాయనా, మాకున్నది నువ్వు ఒక్కడవే కదా అని అప్పారావు ఫోన్ చేస్తే, ఒక 50,000 రూపాయలు పంపుతున్నాను, వైజాగ్లోని మంచి ఆసుపత్రిలో చూపించండి, పర్వాలేదు, నేను వీలు చూసుకుని వస్తాను అని సమాధానం ఇచ్చాడు మోహన్. 6 నెలలు గడిచింది. డబ్బులు మాత్రమే పంపేవాడు కానీ తల్లిని చూడ్డానికి వచ్చేవాడు కాదు మోహన్. రోగం ముదరడం కన్నా కొడుకు తీరికే మానసిక రోగం ముదిరి శారద కన్నుమూసింది. విషయం తెలిసినా నేను ఢిల్లీలో ఉన్నాను, నేను రాలేకపోతున్నాను, శవాన్ని ఉంచవద్దు, మన ఊరు వాళ్ళు ఒప్పుకోరు, నేను తప్పకుండా రేపు వస్తాను, ఈలోగా జరగవలసిన తంతు పూర్తి చేయండి అని ఫోన్ చేశాడు మోహన్ తండ్రికి. కొడుకు మీదున్న పిచ్చి ప్రేమతో అప్పారావు బంధుమిత్రుల దగ్గర కొడుకుని చులకన చేయకుండా ఇప్పటికిప్పుడు ఢిల్లీ నుండి ఎలా రాగలడు, నేనే తంతు పూర్తి చేస్తానులే అంటూ భార్య అంత్యక్రియలు జరిపించేశాడు.
మర్నాడు మోహన్ వచ్చాడు. లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో అతి కష్టం మీద ఒకరోజు ఉండి తల్లికి పిండ ప్రదానం జరిపించేసి హడావుడిగా పోయాడు. 10వ రోజు పెద్ద కర్మకి తమరు ఉండాలి బాబు అని పంతులు గారు అంటే, ఎందుకండి అంత సెంటిమెంటు? 3వ రోజు నేనే పిండ ప్రదానం చేశాను కదా, నేను జిల్లా కలెక్టర్ని, నాకు వేరే బాధ్యతలుంటాయి కదా. అయినా మా నాన్న ఉన్నాడు, ఆయన చేత 10వ రోజు పెద్ద కర్మ తంతు జరిపించండి, ఖర్చుకు వెనకాడొద్దు, గ్రామంలోని అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి అంటూ ఒక 50,000 రూపాయలు దగ్గర బంధువులకు అందించి వెళ్ళిపోయాడు. అయినా అప్పారావు కొడుకు మీద కోపం రాలేదు. జరిగిందేదో జరిగిపోయింది, పోయిన నా శారద మరి రాదు కదా, వాడినెందుకు ఇబ్బంది పెట్టడం, వెళ్ళనివ్వండి అంటూ కొడుకుని సాగనింపాడు అప్పారావు. కాలగమనంలో అప్పారావు ఒంటరి జీవితాన్ని దుర్భరంగా గడిపాడు. ఆర్థిక ఇబ్బందులు లేవు, కానీ మానసిక ఇబ్బంది అతన్ని కొంగతీసింది. కొడుక్కి 2 కొడుకులు పుట్టారు. మనవులు పుట్టిన తర్వాత వాళ్ళని తీసుకుని ఊరు రమ్మనమని మోహన్కి ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. కొడుకు తడిగుడ్డతో పీకలు కోసే రకమని అప్పుడు అర్థమైంది అప్పారావుకి. భార్య శారద ఎంత మొత్తుకున్నా ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని కొడుకుని పై చదువులు చదివించినందుకు ఫలితం అనుభవించక తప్పదు అనుకుంటూ విషయం ప్రాణ స్నేహితులకు కూడా చెప్పకుండా లోపల కుంగిపోయేవాడు అతడు. మోహన్ మిత్రుడు ఊరు సర్పంచ్ సత్యం నాయుడు 10 సార్లు ఒత్తిడి చేసి, మీ నాన్నను ఒకసారి నీ దగ్గరకు పిలువు, మనోళ్ళని కళ్ళారా చూసి వాళ్లతో ఆడుకోవాలని కోరికతో ఉన్నాడు అని బలవంతం చేయడంతో, అయితే నువ్వు అతన్ని బెంగళూరు పంపే ఏర్పాటు చెయ్యి, రిజర్వేషన్ చేయించి ట్రైన్ ఎక్కించేస్తే నేను ఇక్కడ రిసీవ్ చేసుకుంటాను. అప్పారావు గుండెల్లో పండగ. మనవల్ని చూశాడు, మురిసిపోయాడు. కానీ చేరిక పరిచయం లేకపోవడం వల్ల వాళ్లే అప్పారావుకు దూరంగా పోతుండేవారు. కొడుకు దగ్గర అప్పారావు 4 రోజులున్నాడు. ఒకరోజు మోహన్ భార్య కావాలనే మోహన్తో గిల్లికజ్జాలు పెట్టుకుని గొడవ పడింది. ఆ గొడవలో మాటామాటా పెరిగి, మీ నాన్న ఇక్కడ ఉండటానికి వీలు లేదు, ప్రతి అడ్డమైన వాడిని ఉంచడానికి కొంపేమీ అనాథ శరణాలయం కాదు, మీ నాన్నని ఊరు పంపకపోతే నేను నా పేరెంట్స్ని తెచ్చి ఇంట్లో ఉంచుతాను, అయినా నీకు నాకు నప్పడం లేదు, మనం వేరువేరుగా ఉందాం, నీ తండ్రితో నువ్వుండు, నా పేరెంట్స్తో నేను ఉంటాను అని తీవ్ర స్వరంతో చెప్పింది మోహన్తో. భార్య దగ్గర లొంగిపోయాడో కావాలనే నాటకం ఆడాడో తెలియదు, కానీ నేను సుఖంగా ఉండాలంటే నువ్వు మన ఊరు వెళ్ళిపోవాలి నాన్న అంటూ తండ్రిని బ్రతిమాలాడాడు మోహన్. నేను నీ దగ్గర ఉండిపోవటానికి రాలేదురా, ఏదో కొద్ది రోజులు ఉండిపోదామని, పిల్లల్ని చూడాలని వచ్చాను, ఇక నేను వెళ్ళిపోతాను, అక్కడ మన ఇల్లు, మీ అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి, అక్కడే నాకు బాగుంటుంది, నా గురించి ఆలోచించకు, నువ్వు నీ పెళ్ళాంతో గొడవ పడకు, బహుశా నేను పల్లెటూరి వాడిని కదా, నా వేషం భాష నా మాటలు ఆమెకు నచ్చకపోవచ్చు, నా గురించి దిగులు పడకు, నువ్వు నీ కుటుంబం హాయిగా ఉండండి, మీరు గొడవలు పుడితే పిల్లలు బెంగ పెట్టుకుంటారు అంటూ ఊరు బయలుదేరాడు అప్పారావు. జనరల్ బోగిల్లో ప్రయాణం అయితే కూర్చోడానికి సీటు దొరక్క, నిద్ర పట్టక కిక్కిరిసిన జనాలతో సందడిగా ఉండేది. కొడుకు భిక్ష వల్ల అప్పారావుకు థర్డేసీలో సీటు దొరికింది. ఏసీ చల్లదనం వల్ల అప్పారావుకి మగత నిద్ర పట్టింది. నిద్రలోకి జారుకోకముందే భార్య గుర్తొచ్చింది. పాపం పిచ్చిది, ఏనాడు రిజర్వేషన్ పెట్టులో కూకోలేదు, పైగా ఏసీ అంటేనే దానికి తెలీదు. కొడుకు కుటుంబం గురించి, పిల్లల ముచ్చట గురించి చెబితే మురిసిపోయి ఉండేది. కానీ అది ముందు చావడమే మంచిదైంది. కొడుకు 2 కొడుకుల తండ్రి జిల్లా కలెక్టర్ అన్న ఆనందం కన్నా మంచి మర్యాద లేని ఆడదాన్ని పెళ్లంగా చేసుకున్నాడని దిగులుతో అది గుండాకి చచ్చి ఉండేది. కొడుకు తడిగుడ్డలతో పీకలు కోసే రకం అని తెలిసి కత్తితో పొడుచుకొని చచ్చుండేది. అయినా కొడుకు బంగారు పల్లకీలో పోతున్నా నాకు ఆడు ముళ్ళ కంపల మీద కూర్చున్నట్టే కనిపిస్తున్నాడు. భగవంతుడా, ఆడిని ఓ కంట కనిపెట్టు, నా కొడుక్కి ఏ కష్టమూ రాకుండా చూడు అని మనసులోనే ప్రార్థన చేసుకుని కునుకు తీశాడు. గాఢ నిద్రలోకి జారుకున్నాడు అప్పారావు. మరి లేవలేదు, శాశ్వత నిద్రలోకి చేరుకున్నాడు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.